అందరికీ నమస్కారం అండి. ముందుగా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు రాఖీ పండగ శుభాకాంక్షలు. ఈరోజు మన జీవితం విలువ గురించి తెలుసుకుందాం. చాలామంది బాధపడుతూ ఉన్నారు, నా లైఫ్ వేస్ట్, నాకెవరూ లేరు, బంధువులు మాట్లాడరు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, బతకలేకపోతున్నాము, ఈ సమస్యలు ఎక్కువైపోయాయి, కష్టాలు ఎక్కువైపోయాయి, మనశ్శాంతి అనేది లేదు, చనిపోవాలనిపిస్తుంది, ఈ లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాగే ఒక అబ్బాయి నన్ను అమ్మాయి వదిలేసింది, ఇంకా నాకు జీవితం లేదు, నేను చాలా గాఢంగా ప్రేమించాను, నన్ను కాదని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని అబ్బాయిలు బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాగే అమ్మాయిలు కూడా నన్ను ప్రేమించి మోసం చేశాడు, నేను ఎందుకు ఈ బతకాలి, నాకు వేరే ఇంకా జీవితం లేదు, నేను చచ్చిపోవాలి, తన కోసమే పుట్టాను, తన కోసమే చచ్చిపోవాలన్నట్టు సూసైడ్ చేసుకుని చనిపోయే అమ్మాయిలు కూడా చాలామంది చూసాం. మన జీవితం విలువేంటనేది మనకు తెలియదు. కానీ ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత మనం లైఫ్లో ఎలా బతకాలనేది మనకు అర్థమైపోతుంది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక భక్తుడు తనకి మనలాగనే కష్టాలు ఎక్కువైపోయి నాకెవరూ లేరు, బంధువులు కూడా పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు అని చెప్పేసి ఒక చెట్టు కింద, గుడి దగ్గర ఉన్న ఒక రావ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ దేవుని తలుచుకుంటే ఏడుస్తున్నాడు. నేను ఇంకా చనిపోవాలనుకుంటున్నానని బాధపడుతూ ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, ఏంటి నీ బాధ అని అంటే, నాకెవరూ లేరు, ఇంకా నా లైఫ్ వేస్ట్, నేను చనిపోవాలనుకుంటున్నాను అని అంటే, నిన్ను పుట్టించింది నేనే కదా, నీ విలువేంటో నాకు తెలుసు, నువ్వెందుకు బాధపడి ఎలా చనిపోవాలనుకుంటున్నావు అని చెప్తే, సరే నీకు అర్థమయ్యే విధంగా చెప్తానని చెప్పేసి ఒక రాయిని తెచ్చి ఆ భక్తుడికి ఇస్తాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు ఈ రాయిని ఎక్కడా అమ్మకూడదు, కానీ దీని విలువేంటో ఎంత ఉందనేది తెలుసుకుని రావాలి, ఎవ్వరికీ ఇవ్వకూడదు అని చెప్తాడు. వెంటనే ఆ భక్తుడు వెళ్ళి రోడ్డు పక్కన బండి దగ్గర పళ్ళు అమ్ముకునే వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఈ రాయి ఎంత అని అనేసి అడుగుతాడు. ఈ రాయికి ఒక 4-5 పళ్ళు ఇస్తాను, తీసుకోమని, ఈ రాయి నాకు ఇయ్యని అడుగుతాడు. లేదు నేను ఇవ్వను, ఎందుకనంటే దేవుడు చెప్పాడు కదా, ఎవరికి ఇవ్వకూడదు, అమ్మకూడదు అని చెప్పాడు. అప్పుడు నేను ఇవ్వనని చెప్పి తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత ఒక కూరగాయలు అమ్మే అతని దగ్గరికి వెళ్ళి, ఈ రాయి ఇస్తాను, నాకు ఎంత ఇస్తావు డబ్బులు అని అడుగుతాడు. లేదు, ఒక 10 కేజీలు కూరగాయలు ఇస్తాను, ఈ రాయి ఇచ్చేయమని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ దేవుడు అమ్మకూడదని చెప్పింది గుర్తొచ్చింది కాబట్టి, లేదు నేను ఇవ్వనని చెప్పేసి వచ్చేస్తాడు. తర్వాత ఒక బంగారం షాప్కి వెళ్తాడు. వెళ్ళి ఈ రాయికి ఎంత డబ్బులు వస్తాయి అమ్మితే అని చెప్పేసి అడుగుతాడు. ఆ వ్యాపారి దాన్ని చెక్ చేసి, దీనికి 50 లక్షలు వస్తాయి, ఈ రాయి నీకు ఎక్కడిది అని అడుగుతాడు. అప్పుడు ఆశ్చర్యపోతాడు, ఏంటి ఈ రాయికి ఇంత విలువ ఉందా అని చెప్పేసి అనుకుని మళ్ళీ దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. అమ్మో, దీన్ని నేను అమ్మకూడదు, మళ్ళీ అమ్మొద్దని చెప్పాడు కదా ఖచ్చితంగా అని చెప్పేసి వద్దు అని చెప్పేసి ఆ రాయి తీసుకుని వచ్చేస్తుంటే, మళ్ళీ ఆ బంగారం షాప్ అతను, లేదు ఇంకో 10 లక్షలు నీకు ఎక్కువ ఇస్తాను, ఆ రాయిని నాకు ఇచ్చేయని అడుగుతాడు. అయినా సరే అమ్మో దేవుడు వద్దన్నాడని చెప్పేసి ఆ రాయిని తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అతనికి చూపించి అడుగుతాడు, ఈ రాయికి ఎన్ని డబ్బులు వస్తాయి అమ్మితే అని అడిగితే, ఆ వ్యాపారి దాన్ని చెక్ చేసి చూసిన తర్వాత అంటాడు, ఈ రాయి నీకు ఎక్కడిది, ఎవరిచ్చారు అని అడిగితే ఈ భక్తుడు చెప్పడు, నాకు దొరికింది అని చెప్తాడు. అంటాడు, ఇది కోట్లలో విలువైన ఒక వజ్రం, దీని నా ఆస్తులన్నీ అమ్మినా కూడా నేను కొనలేను, దీని విలువ చాలా కోట్లలో ఉంది, నిన్ను ఒక వజ్రాలు కొనే వ్యాపారులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను, అక్కడ వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి ఆ వ్యాపారి చెప్తాడు. అప్పుడు ఒక్కసారి ఆశ్చర్యపోతాడు, అయ్యి బాబోయ్, దీనికి ఈ రాయికి ఇంత విలువ ఉందా, చేతులు మారేసరికి దీని విలువ పెరిగింది అని చెప్పేసి అప్పుడు మళ్ళీ దేవుడు చెప్పిన మాట గుర్తొస్తుంది. అమ్మో, నేను దీన్ని అమ్మకూడదు, అమ్మద్దని చెప్పారు కదా అని చెప్పేసి ఆ రాయిని తీసుకుని సరే అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. వచ్చి మళ్ళీ రావి చెట్టు కిందకు వచ్చి దేవుని ప్రార్థించుకొని ప్రత్యక్షమయ్యి దేవుడు అడుగుతాడు, ఈ రాయికి ఎంత విలువ ఉంది అని చెప్పేసి అడిగితే, స్వామి ఇది కోట్లలో విలువైంది, మొదట ఒకళ్ళని అడిగితే చాలా తక్కువగా చెప్పారు, కానీ చేతులు మారే కొద్దీ దీని విలువ కోట్లలోకి వెళ్ళిపోయింది, ఇది వజ్రం అన్న విషయం నాకు అర్థం కాలేదు అని చెప్పేసి ఆ భక్తుడు చెప్తాడు. అప్పుడు అంటాడు, చూసావా, మనుషులు మారే కొద్దీ దీని రేటు మారిపోయింది, విలువ మారింది, అలాగే నువ్వు కూడా ఈ చీకొట్టే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, అక్కడ నీ విలువ పెరుగుతుంది, నీ విలువ ఏంటి అనేది వేరే మనుషులకు అర్థమవుతుంది, విలువ లేని వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర మాటలు పడే కంటే విలువ ఉన్న వాళ్ళ దగ్గర బతకడమే కరెక్ట్. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రతి మనిషికి నేను నీకు జన్మనిచ్చినప్పుడు నీ విలువేంటో నాకు తెలుసు, ప్రతి మనిషిలోనూ కూడా ఏదో ఒక
విలువైనది ఉంటుంది. దాన్ని గుర్తించుకోకుండా నేను చనిపోతానని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అర్థమైంది కదా నీ విలువేంటో. అందుకే ఈ మనుషుల మధ్య కాకుండా నువ్వు దూరంగా వెళ్ళి హాయిగా బతుకు, మంచి మనుషుల దగ్గర బతుకు అని చెప్తే వెంటనే ఆ వ్యాపారి అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఒక వ్యాపారం పెట్టుకొని కొత్త మనుషుల దగ్గర కొత్తగా బ్రతికాడు. నిజంగా ఆ వ్యాపారికి ఎంతమంది బంధువులే కానీ స్నేహితులే కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారు. చాలా హ్యాపీగా ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. చూసారా, మన విలువ ఏంటనేది మనకు అర్థం కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఎవరో ఒక అమ్మాయి మనల్ని ప్రేమించి వదిలేసిందని బాధపడి చనిపోవాలనుకోవడం, అలాగే జీవితంలో నాకు కష్టాలు వచ్చేయాలని నేను చనిపోవాలి, వేస్ట్ ఈ జీవితం అని అనుకోవడం, అలాగే మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, మనకు బంధువులు లేరు, మనకు డబ్బులు లేవు, ఏదీ లేవు అనేసి చచ్చిపోవాలి అని నిరాశగా మనసుకు విసుకొస్తుంది అని బాధపడ్డం, ఇలాంటివన్నీ మీ మనసులోంచి తీసేయండి. ఎప్పుడూ కూడా ధైర్యంగా బతకాలి. మనల్ని చీకొట్టే వాళ్ళకి దూరంగా ఉండండి. నాకు విలువ ఇవ్వని వాళ్ళకి దూరంగా ఉండండి. ఇక్కడ ఒకళ్ళు మనల్ని ద్వేషించి తిడుతున్నారు అని అంటే మనల్ని ప్రేమించి మనల్ని ఇష్టపడే వాళ్ళు ఇంకో 10 మంది ఎక్కడో ఉంటారు. కానీ మనం అక్కడ చూడకుండా వీళ్ళ మధ్యనే ఉండి వీళ్ళవనే మాటలనే భరిస్తూ ఉంటాం, దాన్ని పక్కన పెడతా ఉంటాం. ఎప్పుడైనా సరే ఇలాంటి మనల్ని ద్వేషించే వాళ్ళకి దూరంగా ఉండి మనకి విలువనిచ్చే వాళ్ళ దగ్గరికి మనం దగ్గరగా ఉండాలి. ఎప్పుడు కూడా నిరాశ చెందొద్దు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటకు తీసి మనం విజయం వైపు అడుగులు వేయాలి. కానీ ఇలాగ నిరాశగా నేను చనిపోతాను అని మాత్రం ఎవ్వరూ ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనకి భగవంతుడిచ్చిన ఈ మానవ జన్మ అనేది ఒక గొప్ప వరం లాంటిది. దీన్ని మనం వినియోగించుకోవాలి. కానీ నిరాశగా భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని మళ్ళీ మనం చంపేసి నేను బతకలేకపోతున్నానని ఈ అవకాశాన్ని పోగొట్టుకొని మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఎవ్వరూ నా లైఫ్ వేస్ట్, నా జీవితానికి విలువ లేదు అని మాత్రం ఆ మనసులో ఉన్న ఆ పదాన్ని బయటకు తీసేసి ఆనందంగా బతకండి ప్రతి ఒక్కరూ కూడా. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.